ప్రైస్ యాక్షన్ డేటా డ్రైవ్ సిరీస్లో మీ అందరికీ స్వాగతం. ఇక్కడ డేటా అనేది మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఇది మీరందరూ కూడా అబ్జర్వేషన్ అనేది చేయండి ఫ్రెండ్స్. చాలా అనేది హెల్ప్ అవుతుంది. మనకి ఉన్న F&O సెక్షన్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెక్షన్లో మనం స్టాక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే 2 to 4% అనేది మనకి 3 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. 0 to 2% వచ్చేసరికి 29 స్టాక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయని మీనింగ్ ఫ్రెండ్స్. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే 104 స్టాక్స్ అనేది 0 to 2% మధ్యలో కరెక్షన్ అవ్వడం జరిగింది, అంటే డౌన్ అయినాయి. దాని తర్వాత 2 to 4%లో మనకి 16 స్టాక్స్ ఉన్నాయి. 4 to 6%లో 3 స్టాక్స్ ఉన్నాయి. హైయెస్ట్గా 6 to 8%లో మనకి ఒక స్టాక్ అనేది ఉండటం జరిగింది. ఈ డేటా వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మనకు లాంగ్ తీసుకోవాలా లేదా షార్ట్ సైడ్ ఉండాలా అనేది ఈ డేటా అనేది మనకి హెల్ప్ చేస్తుంది లైవ్లో. ఇకపోతే ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2 to 4% ఒక స్టాక్ అనేది డ్రాప్ అయింది. దాని తర్వాత 0 to 2% అనేది అంటే నెగిటివ్గా 0 to 2% అనేది 11 స్టాక్స్ అనేది ఉన్నాయి. టోటల్గా ఉన్న 12 స్టాక్స్లో బ్యాంక్ నిఫ్టీలో మనకి 12 కూడా నెగిటివ్ సైడే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఇక్కడ ఓవరాల్గా ట్రేడింగ్ బిగ్గర్ పిక్చర్లో చూసినట్టయితే డౌన్ సైడ్ 124 స్టాక్స్ ఉన్నాయి, అప్ సైడ్ మనకి 30 ఉన్నాయి. నో చేంజ్ అంటే ఎటువంటి చేంజ్ అనేది లేదనమాట. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో దాదాపుగా అక్కడే క్లోజింగ్ అనేది అవ్వటం జరిగింది. అలాంటివి 2 స్టాక్స్ అనేది ఉన్నాయి. సో టోటల్గా టర్న్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్టే మనకి డౌన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా అబ్జర్వేషన్ అనేది చేయడం జరిగింది మనం. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి టాటా పవర్ టాప్ గెయినర్లో ఉంది. టాటా కన్జంప్షన్ అండ్ హిందుస్థాన్ పెట్రోలియం అండ్ ఎంఫసిస్ అనేది మనకి టాప్ గెయినర్గా నిలిచినాయి. దాని తర్వాత ఫ్రెండ్స్ ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ సైడ్ స్టిల్ ఏంటంటే అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ సెయిల్ అనేది మనకి నెగిటివ్ సైడ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు బిహెచ్ఎల్ అనేది వాటి రిజల్ట్స్ కూడా డిసప్పాయింట్ చేసింది, అది కూడా నెగిటివ్లో ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఇది వచ్చేసరికి మరి ఫ్రెండ్స్ మనకి థీమ్ అనమాట. నెక్స్ట్ మనకి ఇది ఇంపార్టెంట్. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ వీక్లీ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందని చెప్పేసి, ఎస్పెషల్లీ ఏంటంటే మనకి సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇవి మీరు నోట్ చేసుకోవచ్చు. వీక్లీ సపోర్ట్ దగ్గర ఏషియన్ పెయింట్, బ్రిటానియా అండ్ హిందుస్థాన్ యూనిలివర్, ఇన్ఫీ, నెస్ట్లీ అండ్ టాటా కన్సంప్షన్ ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపుగా మనకి ఏంటంటే కన్స్యూమర్ స్టాక్స్. దాని తర్వాత మనం వీక్లీ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మనకు వచ్చేసరికి మనకి అదానీ పోర్ట్స్ అండ్ బజాజ్ ఆటో అండ్ హిందాల్కో, కోటాక్ బ్యాంక్, మారుతి అండ్ సన్ ఫార్మా. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే పివోట్ పాయింట్ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 దగ్గర మనకి ఇవన్నీ కూడా స్టాక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. వీటిని ఏంటంటే మనం చార్ట్ మీద అబ్జర్వ్ చేసి నెక్స్ట్ లెవెల్కి మనం వీటిని ఫోకస్ చేయొచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే అన్యూజువల్ వాల్యూమ్ అనేది మనకి చూడండి హెవీగా కనిపిస్తుంది. ఐసిఐసిఐ, ఐజిఐలో, దాని తర్వాత జూబిలెంట్ ఫుడ్, నెస్ట్లీ, హిందుస్థాన్ పెట్రోలియం, పిఎఫ్సి ఇవేంటంటే అన్యూజువల్ వాల్యూమ్, హెవీగా వాల్యూమ్ అనేది వీటిలోకి రావడం అనేది జరిగింది. డెఫినెట్గా ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టు దీంట్లో మంచి ఆపర్చునిటీ అనేది లాంగ్ సైడ్ అనేది ఇందులో చూడొచ్చు. ఒకవేళ షార్ట్ సైడ్ చూడాలనుకుంటే ఇక్కడ వచ్చేసరికి ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్, M&M, మదర్సన్ సుమి అండ్ హిందాల్కో, విఈడిఎల్ ఇవి వచ్చేసరికి మనకి ప్రాఫిట్ బుకింగ్ హెవీగా జరుగుతుంది విత్ హెవీ వాల్యూమ్స్. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1 year టాప్ పర్ఫార్మర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి అదానీ ఎంటర్ప్రైజెస్ స్టిల్ మనకి టాప్గా 890% అనేది మనకి ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది 1 year స్పాన్ ఆఫ్ టైంలో. దాని తర్వాత సెయిల్ మనకు వచ్చేసరికి 1 year క్లోజ్ వచ్చేసరికి 29 రూపీస్, బట్ కరెంట్ ప్రైస్ వచ్చేసరికి మనకు 130. దాని తర్వాత దీపక్ నైట్రేట్ మనకి 471, ఇప్పుడు వచ్చేసరికి మనకి 1774. జిందాల్ స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చేసరికి 190 నుంచి ఇప్పుడు 705 అండ్ టాటా స్టీల్ వచ్చేసరికి మనకి 308 నుంచి 1142. ఇవి టాప్ గెయినర్స్ అనమాట, మనకి 1 year టాప్ గెయినర్స్. నెక్స్ట్ మనకి టాప్ లూజర్స్లో ఫ్రెండ్స్ ఓన్లీ 3 స్టాక్సే ఉన్నాయి లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేసినట్టయితే. మనకి దాంట్లో ఆర్బిఎల్ బ్యాంకు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంకు అండ్ బంధన్ బ్యాంక్ ఉండటం అనేది జరిగింది. అవి కూడా మనకి ఇక్కడ 67%, 59% అండ్ 50%. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినా సరే బుల్ మార్కెట్లో మంచి రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఓన్లీ 60% మాత్రమే మేజర్గా లాస్ అనేది జరిగింది కంపారిటివ్లీ అప్ సైడ్. ఓకే, ఇక వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి వీక్లో బెస్ట్ స్టాక్స్ ఏంటంటే లాస్ట్ వీక్లో మనం చూసినట్టయితే ఇన్ఫీ అండ్ డాబర్. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 7 days చేంజ్లో మనకి 4.61% అనేది ఇన్ఫీ అప్ సైడ్ ఉంది. డాబర్ వచ్చేసరికి 3 to 3.94% ఉంది. ఆ రెండు చార్ట్లు కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇవి వచ్చేసరికి లాస్ట్ 1 weekలో
కంప్లీట్గా మంచి అప్సైడ్ ర్యాలీ అనేది చేయటం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్ వచ్చేసరికి మనకి ఒక క్యాండిల్ మీద హైయెస్ట్ హైని కంప్లీట్గా బ్రేక్అవుట్ చేసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి రైట్ సైడ్ డాబర్ ఇండియా ఉంది. ఇది కూడా ఏంటంటే మనకి కంప్లీట్గా హైర్ హై అనేది బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే మీరు మంచి స్టాక్స్ మీద ఫోకస్ అనేది చేస్తే డెఫినెట్గా మొమెంటం స్టాక్స్ అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్. గుడ్ నైట్, థ్యాంక్ యూ.